మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సార్వత్రిక సంఘాలు ఎన్నో ఉన్నాయి కదండి. అయితే కొన్ని సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి, మరి కొన్ని సంఘాలు ఎలా నడిపిస్తున్నారు, కొన్ని సంఘాలు ఎలా ఏ పరిస్థితిలో ఉన్నాయి, అవైతే మీ ముందు చెప్పాలనుకుంటున్నానండి. మరి అయితే కొన్ని సంఘాలు, ఈ సార్వత్రిక సంఘాలలో కొన్ని సంఘాలనైతే మీ ముందు ఆ పద్ధతులు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారంటే అదే మీకు తెలియపరచాలని నేనైతే కోరుకుంటున్నానండి, చెప్పాలనుకుంటున్నాను. అయితే కొన్ని సంఘాలు ఎలా స్థాపించబడ్డాయంటే మన పెద్దల్ని అడిగే, ఇప్పుడు ప్రెజెంట్గా అడిగే, మనం అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది కదా. అయితే ఒక 5-10 సంవత్సరాలు బ్యాక్ కిందకి వెళ్తే కనుక, వెనకలకి వెళ్తే ఈ సంఘాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పాస్టర్లుగా ఎవరైతే నడిపిస్తున్నారో వీరందరూ ఒకే సంఘానికి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి అంటే హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాగా కింద ఏరియా నుంచి వచ్చి చెప్పడం వల్లే పాస్టర్లుగా తయారు చేయడం అయితే జరిగింది. ఇలాగ కింద ఏరియా నుంచి వచ్చి చెప్పి పాస్టర్లుగా నియమించడం అయితే జరిగింది. అయితే ఒకానొక రోజు, ఒకానొకప్పుడు ఒకే సంఘంకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడున్న మన ఏజెన్సీలు ఉన్న వారందరూ అని పెద్దలైతే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు అమెరికా నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి స్థాపించిన సంఘాలు మన ఏజెన్సీలో చాలా ఉన్నాయి. అయితే ఆ సంఘాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, అక్కడున్న క్రైస్తవులు, అక్కడున్న సంఘ పెద్దలు ఎలా ఉన్నారని మనము చూడగలిగితే, మరి కొన్ని సంఘాలకి మేము మామూలుగా అలాగా వెళ్ళి చూడగలిగితే ఇప్పుడు ప్రజెంట్గా ఎలా ఉన్నాయంటే అక్కడ చాలా మరి బైబిల్ ప్రకారంగా అయితే లేదండి. మరి అక్కడ సంఘ పెద్దలుగా ఉంటూ కోడి పందాలకు వెళ్తున్నారు, పేకాటలకు వెళ్తున్నారు, సిత్తులాటకు వెళ్తున్నారు, వాళ్ళు బాలికి వెళ్తున్నారు. పాస్టర్లుగా ఉండి కూడా వాళ్ళు బాలికి వెళ్ళే వాళ్ళు అయితే మరి చాలా ఉన్నాయి. అయితే వీళ్ళకి పాస్టర్లుగా నియమించరు కదా. మరి హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి మీకు నెలకు అయితే ఒక 10,000 5,000 ఎంతో కొంత ఇస్తాం, అక్కడ వచ్చిన కానుక కూడా మీరే తీసుకోండి, అయితే కొన్ని ఆత్మలను మీరు నడిపించండి దేవుడిలో అని ఎవరైతే చెప్పి పాస్టర్లుగా నియమించారో మరి వాళ్ళు ఇలాంటిది గమనిస్తున్నారా? అయితే మేము పల్లెటూరులకు వెళ్ళే ఏజెన్సీ ప్రాంతంలో ఇన్ని సంఘాలు మా ద్వారా ఉన్నాయి, ఒక 10-15 లేదా 20-30 ఉన్నాయి. అయితే ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ సంఘాల్లో ఉన్న క్రైస్తవులు ఎలా ఉన్నారు, పాస్టర్స్, మేము నియమించిన పాస్టర్స్ ఎలా ఉన్నారు, సంఘ పెద్దలు ఎలా ఉన్నారు అని గమనిస్తున్నారా ఈ డైరెక్టర్లు? హైదరాబాద్ నుంచో అమెరికా నుంచో ఎక్కడి నుంచో మొత్తానికి వచ్చారు, దేవుని పరిచర్య చెయ్యాలి, మేము ఎలాగో వెళ్ళలేని కారణంగా మేమైతే జీతం ద్వారా మరి ఆత్మలను నడిపిస్తామని వారు కోరిక అయితే బాగానే ఉంది. వారు డబ్బు ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు పాస్టర్లకి. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు వాళ్ళకి తెలుసా డైరెక్టర్లకు అని నేను అడుగుతున్నాను. ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో మీ సంఘాలను మీరు ఎంక్వైరీ చేయండి, మీ సంఘ పెద్దలు ఎలా ఉన్నారు, పాస్టర్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఒక క్రైస్తవులు ఎలా ఉన్నారని. మరి ఇలాగా ఎవరైతే కింద ఏరియాల నుంచి నడిపిస్తున్నారో అలాంటి వారికి ఈ వీడియోని అయితే మీరు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. కింద ఏరియా నుంచి ఉంటూ ఇలాగా దూరం నుంచి ఉంటూ మరి సంఘాలను జీతాలు ఇచ్చి నడిపించే వాళ్ళకైతే మరి నేనైతే చెప్తున్నాను. అయితే ఇప్పుడు వీరు ఎలా ఉన్నారు అంటే చిత్తులాటకి పేకాటలకి వాళ్ళ బాల్యలకి వెళ్ళిపోతున్నారు. ఒక పాస్టర్గా ఉండి వాళ్ళ బాల్యకి వెళ్ళిపోతున్నాడు. మనకు బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏమని చెప్పాడు బైబిల్లో? అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళకండి, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటుంది బైబిల్. విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారండి క్రైస్తవులుగా ఉంటూ విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారు. ఖండించేవాడు పాస్టరు, కానీ ఖండించట్లేదు, తెలిసి తెలియనట్టు ఉండిపోతున్నాడు. ఇవన్నీ డైరెక్టర్లకు గమనిస్తున్నారా, ఎంక్వైరీ చేస్తున్నారా? మరి మీరు
ఎవరైతే ఇలా నడిపిస్తున్నారో డైరెక్టర్లు ఎంక్వైరీ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మ్, మరి ఈ ఒక పాస్టరు అన్ని బాధ్యతలు పాస్టర్కు ఉంటుంది. రాత్రి కూటంలో వెళ్ళినప్పుడు తెలియట్లేదా? ఆదివారం చర్చికి వచ్చినప్పుడు తెలియట్లేదా అని నేనైతే అనుకుంటున్నాను. వీడు ఎందుకు తెలిసి తెలియనట్టు ఉండిపోతున్నాడంటే, వీడు కుటుంబ పోషణ గురించి, నా కుటుంబం, మరి దేవుని మాటలు ఎంతో కొంత చెప్పేద్దాంలే, ఇంకా నా కుటుంబ పోషణ ఇలా కొనసాగితే చాలు, నా కుటుంబం నడుస్తుందా లేదా, నాకు నెలకు జీతం వస్తే చాలు, వారంకి కానుక వస్తే చాలు అనేసి పాస్టర్ అనుకుంటున్నాడేమో. కాబట్టి నేనైతే మరి చెప్తున్నాను, అలా అనుకుంటున్నాడు కాబట్టే సంఘాల్లో ఉన్నవారిని ఖండించట్లేదు. ఎవరిష్టం వారు విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు దేవుడిని అనుసరించి గాని వచ్చిన వాడైతే నిజంగా నేను దేవుని పని చెయ్యాలి, బైబిల్ నాకు సెలవిస్తుంది, దేవుని ముఖ మాటలు ఇలా ఉన్నాయి అని దేవుని గురించి వాడు పూర్తిగా నిర్ణయం తీసుకొని వచ్చిన సేవకుడైతే దేవుని మాటలు ఏం తెలియపరుస్తున్నాయో అయ్యే ప్రజలకి ఖండించేవాడు. అయితే ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో చూస్తే ఖండించట్లేదు. ఎవడిష్టం వాడే పాస్టర్ గొంతు కూడా వాళ్ళు ఆడేస్తున్నారు కొందరైతే. మరి ఇలాగా కొన్ని సంఘాలు ఉన్నాయి. అయితే మరి ఒకప్పుడు డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో, మరి ఒకప్పుడు అలాంటి వాళ్ళు మరి చాలా అమెరికాకు, హైదరాబాద్కు ఎక్కడి నుంచో నడిపిస్తున్నారు. మరి అలాంటి డైరెక్టర్లకు మరి నేనైతే ఒకటే చెప్తున్నానండి నా తరపున, మరి మీ సంఘాలకైనా ఎంక్వైరీ చేయండి. క్రైస్తవులు ఎలా ఉన్నారు, విశ్వాసులు ఎలా ఉన్నారు ఎంక్వైరీ చేసి మీరే మరి ఆ ఖండించండి. ఇలాగండి. మరి కొన్ని సంఘాలు అయితే మరి చాలా మరి బైబిల్కి వ్యతిరేకంగా, దేవుని మాటలకి వ్యతిరేకంగా మరి చాలా సంఘాలు కొన్ని అయితే ఉన్నాయి. మరి ఇందులో పనిచేసే డైరెక్టర్లు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మరి మీ సంఘాలు నడిపిస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి పరిశీలన చేయండి, ఎంక్వైరీలు చేయండి ఎవరు ఎలా ఉన్నారో. మరి మనమందరము, మీది వేరే సంఘమైనా నాది వేరే సంఘమైనా, మనమందరము ఒక్క దేవుడిని అనుసరించే వాళ్ళు, ఒక్క దేవుడిని నమ్మిన వాళ్ళండి. మరి ఎవరు కూడా నశించిపోవడం దేవునికైతే ఇష్టం కాదు. అయితే దేవుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఆత్మ మరి ఎత్తబడే ఆత్మగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగాను తయారు చేయమని దేవుడైతే తెలియపరుస్తున్నాడండి. మరి ఎవరైతే డైరెక్టర్లుగా ఉంటారో అలాంటి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మరి డైరెక్టర్లు ఒకప్పుడు ఇది చూసినట్లయితే మరి మీ సంఘాలలో ఎంక్వైరీ చెయ్యండి. మరి సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు, అక్కడ ఉన్న పాస్టర్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.